ఈరోజు బుధవారం కావడంతో బుధగ్రహ ప్రభావం కుంభరాశి వారి ఆలోచనలు, నిర్ణయాలు మరియు కమ్యూనికేషన్పై ప్రభావం చూపిస్తుంది. ఈరోజు మీరు తెలివిగా వ్యవహరించాల్సిన రోజు. ముఖ్యంగా మాట్లాడే మాటలు, తీసుకునే నిర్ణయాల్లో జాగ్రత్త అవసరం. మీరు కొత్త విషయాలు నేర్చుకోవడం, ప్లానింగ్ చేయడం వంటి పనుల్లో ముందు ఉంటారు. అయితే చిన్న చిన్న అయోమయాలు లేదా దృష్టి చెదిరే పరిస్థితులు రావచ్చు కాబట్టి ఏకాగ్రతని కాపాడుకోవడం ముఖ్యం. ఆర్థిక విషయాల్లో ఈరోజు సాధారణంగా స్థిరత్వం ఉంటుంది, కానీ చిన్న చిన్న ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. పెట్టుబడుల విషయంలో తొందరపడకుండా విశ్లేషణ చేసి నిర్ణయం తీసుకోవడం మంచిది. ఉద్యోగస్తులకు ఈరోజు కమ్యూనికేషన్ కీలక పాత్ర పోషిస్తుంది. మీ మాటల వల్ల మీకు అవకాశాలు రావచ్చు లేదా సమస్యలు రావచ్చు, కాబట్టి స్పష్టంగా, మర్యాదగా మాట్లాడడం అవసరం. పై అధికారులతో మీ అభిప్రాయాల్ని తెలివిగా వ్యక్తీకరిస్తే మంచి గుర్తింపు పొందగలరు. వ్యాపారస్తులకు ఈరోజు చర్చలు, ఒప్పందాలు, కొత్త క్లయింట్లను సంప్రదించడానికి అనుకూలంగా ఉంటుంది, కానీ డాక్యుమెంట్స్ని జాగ్రత్తగా పరిశీలించడం తప్పనిసరి. ఆరోగ్యపరంగా ఈరోజు నర్వస్ సిస్టమ్కి సంబంధించిన అలసట, తలనొప్పి లేదా నిద్రలేమి సమస్యలు రావచ్చు, కాబట్టి విశ్రాంతి తీసుకోవడం, సమయానికి ఆహారం తీసుకోవడం అవసరం. కుటుంబ జీవితంలో ఈరోజు సాధారణంగా శాంతి ఉంటుంది, కానీ మాటల్లో అపార్థాలు రాకుండా జాగ్రత్త పడాలి. స్నేహితులు లేదా జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు ఓపికగా ఉండడం మంచిది. ప్రేమ జీవితంలో ఈరోజు మంచి అనుభూతులు కలుగుతాయి. మీరు మీ భావాల్ని సున్నితంగా వ్యక్తీకరిస్తే బంధం మరింత బలపడుతుంది. ముఖ్యంగా ఈరోజు మీరు తీసుకునే నిర్ణయాల్లో తొందరపడకుండా ఆలోచించి ముందుకు సాగాలి. ముఖ్యమైన పనులను మధ్యాహ్నం తర్వాత చేయడం మీకు అనుకూలంగా ఉంటుంది. ఇక కుంభరాశి వారు ఈరోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి గ్రహాధిపతిని ఆరాధించడం మంచిది. విష్ణు సహస్రనామం లేదా బుధ మంత్రం జపించడం, పచ్చని వస్త్రాలు ధరించడం శుభప్రదం.